సంక్రాంతి అంటేనే అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు. పల్లెల్లో కనిపించే ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో కనువిందు చేసింది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ స్థలంల ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కాలేజీల్లో యూనిఫాంతో కనిపించే యువతులు లంగా ఓణీలు, చీరల్లో మెరిసిపోయారు. ఆటపాటలతో సందడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రావడంతో పాటు గంగిరెద్దులు, అలాగే భోగిమంటలు, బొమ్మల కొలువులు, ఈ చెరుకు గడలు, తర్వాత రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఉత్సాహంగా మహిళలు, విద్యార్థులు పాల్గొంటున్నారు. మరిన్ని విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం. భోగి మంటలు ఇవన్నీ చాలామంది ముగ్గులు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు మేము ఇక్కడికి. చాలా బాగుంది ఇక్కడ. భోగి మంటల చుట్టూ కూడా ఇందాక డాన్స్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. సిద్ధార్థ మహిళా కళాశాలలో చదువుతున్నాం మేమందరం. ఇక్కడ హాస్టల్లో ఉంటాం. ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ మాకు మంచిగా హ్యాపీనెస్ ఇస్తుంది. మాది హైదరాబాద్, మాకు అసలు ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమి ఉండవు. నేను ఇక్కడ ఇది ఫస్ట్ టైం చూడడం ఇలా, సో బాగుంది. నా పేరు ప్రణీత, మాది పోలంపల్లి పల్లెటూరు. మా పల్లెటూరులో ఇలానే సెలబ్రేట్ చేస్తారు, కానీ ఇక్కడ చేసి రాబోయే తరాలకు కూడా సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా ఊర్లో ఎలా చేసుకుంటామో అలానే అనిపిస్తుంది నాకు. థ్యాంక్స్. ఈరోజు విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందులో భోగి మంటలకు అని చెప్పి భోగి మంటలు వేశారు, గంగిరెద్దుని తీసుకొచ్చారు, అలానే ముగ్గుల పోటీలు, రంగవల్లి కూడా కండక్ట్ చేశారు. మేము నార్మల్గా కాలేజ్లో ఇలాగ సంక్రాంతి సంబరాలు అంటే నార్మల్గా జరిగిద్ది అనుకున్నాము, కానీ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది సంక్రాంతి సంబరాలు అనేది. ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో ఉంటే మనం పేరెంట్స్తో జరుపుకుంటాం ప్రతి సంవత్సరం, కానీ ఈరోజు ఈ కాలేజ్లో నేను నా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజీలో సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీలో మేడం ప్రిన్సిపాల్ కల్పన గారు అడగంగానే దీనికి అంగీకరించారు. ఎందుకంటే అంతా ఆ సందర్భంగా ఇవాళ భోగి మంటలు, అట్లాగే గంగిరెద్దు ఇవన్నీ కూడా దీంతో అంటే మన పాత సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ పండగ సందర్భంగా ఈ రకంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. సోషల్ మీడియా ప్రభావంతో ముఖ్యంగా విద్యార్థుల్లో అసలు పండగ విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవటం కూడా తగ్గిపోయింది. అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి పండగకి ఆ పండగ వెనుక ఉన్న నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటి, అసలు ఎందుకు పండగ జరుపుతున్నాం, ఆ పర్టికులర్ నక్షత్రంలో లేకపోతే ఆ సీజన్లో ఆ సంక్రాంతి జరపటానికి గల చారిత్రక అవసరం కానీ నేపథ్యం కానీ ఏంటనేది అన్ని సోషల్ మీడియాలో ఎలా సెర్చ్ చేస్తామో అలానే ఇది కూడా సెర్చ్ చేసి యూత్ అంతా తెలుసుకుంటే మంచిది. ఇవన్నీ స్టూడెంట్స్కి ఒక రకమైన అవగాహన కల్పించడం కోసం, మర్చిపోతున్న సాంప్రదాయాలు వాటి విలువ మళ్ళీ విద్యార్థులకి గుర్తింపు చేయటం కోసమే ఈ ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, అలానే చెరుకు గడలతో అలంకరణలు, గాలిపటాలు ఎగరేయటం ఇదంతా సంక్రాంతికి గుర్తు. ఇది నిజంగా అన్నదాతల పండుగ. అన్నదాతల స్థితిగతులు, అన్నదాతలు ఎందుకు సంక్రాంతి చేస్తున్నారు అనేది కూడా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. ఈ ముందస్తు సంక్రాంతి సంబరాల్లో యువత అలాగే మహిళలు ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ రంగవల్ల పోటీల్లో పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ నిర్వాహకులు బహుమతులు సైతం ప్రదానం చేశారు. కెమెరామెన్ సోమేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.